స్వయం పాకదానం ఇవ్వటం, దీపదానం చేయటము. ఈ స్వయం పాకదానం ఎందుకు ఇవ్వాలయ్యా అని అంటే, ఈ నెల రోజులు పాటు కూడా చేసినటువంటి పుణ్యమంతా కూడా ఈరోజు చేసే దాంట్లో ఉంటుందిట. ఎప్పుడుతో తెల్లవారుజానం ఏదైతే దీపాలు వదులుతామో ఆ దీపం లోపలికి వెళుతుందట. అందుకనే చెప్తారు చూడండి, యాదేవి సర్వభూతేషు నమస్తస్సై నమస్తస్సై జ్యోతిరూపేణ సంస్థిత అంటారు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క, దామోదరుని యొక్క, త్రయంబకుని యొక్క అనుగ్రహం కోసమని ఈ రోజున స్వయం పాక దానం ఇవ్వమంటారు. ఇక స్వయం పాక దానం ఇవ్వటం ఎందుకంటే, సంవత్సరం మొత్తంలో కూడా మనము అనేక శుభకార్యాలు చేస్తూ ఉంటాము. ఆ శుభకార్యాలు చేసినప్పుడు ఎంతసేపటికి మనమే విందులు వినోదాలు ఆరగిస్తూ ఉన్నాం కదా, ఏదైనా సందర్భాల్లో దేవాలయాల్లో ఇవ్వలేకపోయినా కానీ అని చెప్పి, అందుకు గాను ఈ రోజున ఒక సద్బ్రాహ్మణుడిని చూసి అట్లా ఈ స్వయం పాక దానం అనేటటువంటిది ఇవ్వటం. అంటే మనం ఏవైతే తింటున్నామో అవి పదార్థాలు, ముడి పదార్థాలు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు చక్కగా అవన్నీ కూడా వండి ఆ దేవతార్చనలో ఉన్నటువంటి ఆ దేవుళ్ళకి నివేదన చేసి అప్పుడు వారు తింటారన్నమాట. కాబట్టి మనకి ఎంతోటి పుణ్యాన్ని వస్తుంది. అంటే అటు దేవుడికి నివేదన పెట్టినటువంటి పుణ్యము వస్తుంది, అదేవిధంగా వారు తిన్నటువంటి పుణ్యం కూడా వస్తుంది. అందుకు స్వయం పాక దానం అనేటటువంటిది ఇవ్వటం.